నమస్తే అండి. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక్కడైతే పీర్ల స్వాములు అయితే రెడీ అయిపోయారండి. పొద్దున్న సవారీకి అయితే రెడీ అయినారండి పీర్ల స్వాములు. వీడియో పెట్టడానికి కొద్ది లేట్ అవుతుందండి, ఏమనుకోవద్దు. డే బై డే అవుతుంది అనమాట, కొద్దిగా లేట్ అవుతుంది. ఎందుకంటే సబ్స్క్రైబర్స్ పెరుగుతలేరండి, అందుకే కొద్దిగా హోప్ తగ్గుతుంది నాకైతే. ఇక్కడైతే పెద్దేవుడిని ఎత్తినారండి. ఎంత అలంకరణగా చేసినారో చూడండి. అసలు బాషింగాలు కట్టినాక అసలు దేవుళ్ళకి ఎంత కళ్ళొచ్చిందో. పొద్దున్న సవారీ అండి ఇది, కోటెక్కుతారు పొద్దున్న సవారీకి. పెద్దేవుడు మన కోరికలు తీర్చే పెద్దేవుడు అండి ఆయన. చాలా బాగా చెప్తారు ఎవరికైనా కానీ. ఇక్కడైతే గుండంలోకి దిగుతారండి. ఇప్పుడు చిన్న కడాల స్వామి దిగుతాడు. పీర్ల పండుగ గురించి చిన్న ఇన్ఫర్మేషన్ మాత్రం కనుక్కున్నానండి, ఎందుకు చేస్తారనేసి. ఇదిగోండి పీర్ల స్వాములు దిగుతున్నారు ఇప్పుడు. పెద్దేవుడు దిగరండి, గుండంలోకి దిగరు. ఆయన దిగకూడదనేసి దిగరు, ఈయన ఒక్కటే దిగుతారు. ఈయన పైన అల్లక్బర్ స్వామి అయితే దిగుతారు. ఇక్కడైతే ఉరుకుతున్నామండి మేము. ఇంకా అయిపోయింది, గుండంలోకి దిగినారు, ఇంక ఉరుకుతున్నాం చూడండి అందరము. తెల్లవారుజామున వచ్చేసి 4:30-5 అవుతుందండి. ఇక్కడ ఏ దేవుడన్నా చూడండి, మా ఊర్లో దేవరు చేయాలని చెప్తున్నారు. జాతర కంపల్సరీ చేయాలా, లేకపోతే ఊరికి నష్టం అవుతుంది, ఊరి బలవుపోతుంది అని చెప్పేసినారు. కాబట్టి దేవరు కంపల్సరీ చేయాలని చెప్పినారు. పరుగు అన్నట్టుందండి. మేము కోటెక్కుతారండి. పెద్దేవుడు కోటెక్కి ఆయన ఉన్న స్థలం మాత్రం కోటలోనేనండి. అప్పుడు మన ఆయన కోటలో దొరికినారనేసి, ఇంకా కోటలో అయితే అప్పుడు రాజులు చేసేవాళ్ళంటండి పీర్ల పండగ. గుండం దోగి గుండం ఉంది అలానే ఇంకా అక్కడనే చేస్తారండి. ఆయన గుండం దగ్గర కూర్చొని చెప్తారు. అలానే నాకు కూడా చెప్పినారు, ఇట్లా మీ ఇంటి దేవునికి వెళ్ళి నిద్ర చేసి రావాలని చెప్పేసినారు. నిద్ర చేయాలని చెప్పినారండి. వెళ్ళాలండి. ఇప్పుడు నాగల మాస వస్తుంది కదా, నాగల చవితి. మేమైతే నాగలమాస అనేసి అంటాము. ఇంకా నాగల చవితిలో అయితే వీలున్నప్పుడే వెళ్ళిపోతామండి, ఆయన్ని తీసుకొని వెళ్తాము. ఆయన ఉండే పత్తెం మాత్రం ఉండాలండి ఎంత చేసినా కూడా. అయినా మన నమ్మకం మనది కదండి, కాబట్టి వెళ్ళాలనేసి నాకు అనిపించింది. నేను ఏ దేవున్నైనా కొలుస్తానండి. ఇంకా ఆయన ఒకటి బాగుండాలని కోరుకుంటున్నాను అంతే నేను. ఇక్కడైతే అందరం ఇంటికి వెళ్ళిపోతున్నామండి. మిద్ది మీద ఉండేసి మొత్తం చూసినాము. ఇంటికైతే వచ్చేసినాను. ఇంటి దగ్గర అయితే పని చేసుకోవాలా. టైం వచ్చేసి ఇంకా చీకట్లోనే ఉందండి. 5:30 అట్లా అవుతుందేమో. ఇంకా చీకటిగానే ఉంది. ఇంకా సామాన్లన్నీ పక్కకు పెట్టేసుకొని ఇల్లంతా ఊడ్చేసుకొని ఫస్ట్ పాత కసరంతా నొక్కేసుకోవాలా. ఈరోజు వచ్చేసి మా ఇంట్లో మళ్ళా నాటుకోడేనండి. ఫస్ట్ పీర్ల పండగకి నాటుకోడే, ఇప్పుడు నాటుకోడేనండి. ఎందుకంటే కోళ్ళు మా మామ సాకినాడు కాబట్టి దండిగా ఉంటాయి. అన్ని కోళ్ళు మేకలు అన్నీ మా మామే సాకేదండి, మేకపోతులన్నీ. ఇప్పుడు దేవరికి కూడా మా మామే ఇస్తున్నాడు మేకపోతు. ఇక్కడైతే ముగ్గులు వేసేసి ఇంకా ఇంట్లోకి అయితే వెళ్ళిపోతున్నాను. నాటుకోడి కొయ్యాలి కదా మామ అనేసి కోడైతే కోపించుకొని వచ్చినాడండి. అప్పుడే బొచ్చు తీసేస్తున్నాడు చూడండి. 2 కొడుకులు ఉన్నా కూడా 2 కొడుకులు చేత కూడా కాదు, ఏది చేసినా మామే చేయాల్సిందే. ఒకవేళ ఫ్యూచర్లో మాకు నాటుకోడి తినాలనిపించినా కూడా మా మామ మెత్తపడేసరికి ఇంక మా మామ కొయ్యలేడేమో, వీళ్ళు కొయ్యలేరు. కాబట్టి ఇంక నాటుకోడే మర్చిపోవాలా, ఏదో చికెన్ తెచ్చుకోవాలా, తినాలంతే. ఇక్కడైతే జొన్న రొట్టె వేసేస్తున్నాము.
ఇద్దరము సద్దరెట్ట అండి. ఒకసారి ఆయనకు ఒక జొన్న రొట్టె చేసి ఇచ్చేసి మేము సద్ద రొట్టె చేసుకుంటున్నాము. చికెన్, నాటుకోడి చికెన్లో చాలా బాగుంటుందండి. సద్ద రొట్టె కానీ జొన్న రొట్టె కానీ చాలా బాగుంటుంది. మామ వచ్చేసి ఇక్కడ కాలుస్తున్నాడు. అంతా ఇట్లా కాల్చేసి మొత్తము అవి ఈకలు ఉంటాయి కదండి, అవన్నీ తీసేసి పసుపు కొద్దిగా ఉప్పు వేసి జొన్నపిండి వేసి మొత్తం రుద్ది అది వాసన రాకోకుండా చేస్తాడు మా మామ. ఇట్లాంటి దానిలలో బాగా ఎక్స్పీరియన్స్ ఎక్కువ అండి మా మామకు. ఒక గొర్రె కోసిన, ఒక మేక కోసిన, ఏది కోసిన ఇంట్లోనే కోస్తాడు ఎక్కువ శాతం అయితే. ఇంకా ఏదన్నా పెద్ద పండగలు వస్తే మా గుంపందరూ మా కలిసే వాళ్ళు మొత్తం కలిసి ఒక మేకపోతన్నా ఒక గొర్రెనా తెచ్చుకొని కోసుకుంటామండి. ఇక్కడ వచ్చేసి సద్ద రొట్టె వేసేస్తున్నాము. మళ్ళీ వచ్చేసి సాయంత్రము షెరిగెత్తుందండి, పైకి వెళ్ళాలా. కోటకైతే ఈసారి ఎక్కట్లేదు, ఇక్కడనే కిందనే ఉంటున్నాము, కోట ఎక్కట్లేదు. ఇంకా ఇది వచ్చేసి మా మరిది వాళ్ళ ఇల్లు అండి. మా ఇంటి దగ్గర కట్టెల పొయ్యి పెట్టకూడదు ఆ పక్క అనేసి చెప్పినారు అనేసి ఇంకా పెట్టలేదండి. బయట పెట్టుకున్నాను ఒక పొయ్యి అయితే చిన్నది. ఇంకా అక్కడే పెట్టేసుకుంటాను నీళ్ళు. ఎక్కువ శాతం అయితే హీటర్ వేసేసుకుంటున్నాను. ఇంకా ఆయనకి ఎప్పుడన్నా కావాలన్నప్పుడు ఇక్కడనే కాబెట్టిచ్చేసేస్తాను. ఇంక ఇక్కడైతే కోడి కోస్తున్నారు. ఆయన ఉప్పు కారం వద్దుకొని తింటున్నాడండి 2 ముక్కలు. నాటుకోడి ఏం కాదులే అనేసి తినిపిస్తున్నాడు మా మామ. ఇట్లా ఏదన్నా తిను అన్నప్పుడు తింటే మంచిగా ఉంటుందండి. తినకూడనివన్నీ తింటే బాధలేస్తుంది ఒక్కోసారి. ఇక్కడైతే కోడి చాలా ముదురుదండి, అందుకనేసి కుక్కర్లో పెట్టేసినాను. పెరుగు పచ్చడికి అయితే అన్నీ ప్రిపేర్ చేసుకున్నాను. కొద్దిగా పెరుగు పచ్చడి చేసేసుకుందాం, పెరుగు ఉండే. ఇంకా పెరుగు పచ్చడికి అయితే ఉల్లిపాయలు అన్నీ చేసేసుకున్నాను, క్యారెట్ తురుము అన్నీ. అన్నం చేసేసిన, పలావ్ అన్నం చేసినాను. పలావు చికెన్ రొట్టె అండి. ప్రస్తుతానికైతే రొట్టె తినేస్తాము, ఇంకా తినలేము కాబట్టి ఇంకా తొందరగా అంటే అదేంటో కానీ అసలు చికెన్ రోజు అన్నమే తిన్నట్టుండదండి. చికెన్ కన్నా ఏదో పప్పు అన్నం తిందామా అనిపించేస్తుంది. ఇంక ఇక్కడైతే మళ్ళీ సంగారెట్లు చేస్తున్నాం చూడండి. ఈరోజు అయితే మేము కూడా చేసుకుంటున్నాము, నేను మా తోటికోడలు ఇద్దరం చేసుకుంటున్నాము. 1 కేజీ పిండి తెచ్చుకొని చేసేసుకుంటున్నాము. వాళ్ళ ఇంట్లో చేసుకోవచ్చు, మన ఇళ్ళల్లో చేసుకోకూడదు అనేసి ఇంకా వాళ్ళ ఇంట్లోనే ఆ వదినే తడిపించింది. మా వదిన తడిపి అన్నీ అంతా చేసి ఇచ్చింది పాపము. వాళ్ళ ఇంట్లోనే చేసుకుంటున్నాం మేము. 1 కేజీ మైనా చేసినాము. అక్కడైతే వాళ్ళిద్దరూ తిక్కుతున్నారు చపాతీల మాదిరి, నేను ఇక్కడ కాలుస్తున్నానండి. చాలా టేస్టీగా ఉన్నాయండి, అసలు చాలా బాగుండే సంగారెట్లు మాత్రము. మా చెల్లెలు వాళ్ళ ఊర్లో చెయ్యరనేసి వాళ్ళకే ఎక్కువ పంపించేసినాను. ఇంకా వాళ్ళు తినలేదన్నమాట ఎప్పుడు సంగారెట్లు, కాబట్టి వాళ్ళకే ఇచ్చి పంపించినాను. ఓకే అండి, ఈ వీడియో అయితే ఇంతటితో ముగిస్తున్నాను. మీకు గనక ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ మాత్రం మర్చిపోవద్దండి ప్లీజ్.